సో హలో గైస్, ఈ వీడియోలో ఈరోజు నామినేషన్స్ కదా, పెద్ద పెద్ద అప్డేట్లు అంటే చాలా ఉన్నాయి. సో క్లియర్గా మాట్లాడుకుందాం. అప్డేట్ల గురించి చెప్తాను, ఎవరెవరు నామినేట్ చేసి చెప్తాను. అంతేకాదు భయ్యో, ఈరోజు డీమాన్ పవన్కి కళ్యాణ్కి చాలా అంటే చాలా చాలా పెద్ద గొడవ జరగబోతుంది. వీళ్ళిద్దరికి జరిగే ఈ గొడవ ఎంత పెద్దదంటే ఈ సీజన్ 9కి పెద్ద గొడవ అనమాట. ఇది బిగ్గెస్ట్ గొడవ. సో అంతలా ఏం జరిగిందిరా, అసలు ఏంట్రా అన్నది క్లియర్గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు నిన్న సండే ఎపిసోడ్లో నార్మల్గా జరిగిపోయింది. తనుజ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఈ వీడియోలో నాకు మనసుకు నచ్చింది, నాకు మనసుకు అనిపించింది, డైరెక్ట్ కక్కిపోతున్నాను భయ్య. మీరు ఇంక ఎన్ని అనుకున్నా నాకు అనవసరం. మీరు తనుజ ఫ్యాన్స్ అయితే దయచేసి వీడియో చూడకపోతే బెస్ట్. సో అంత ఘోరంగా ఉంటుంది, మీరు తట్టుకోలేరు. సో మ్యాటర్లోకి వెళ్ళిపోతాం. ముందు ఒకటే భయ్య, అడగంటే అమ్మైనా అన్నం పెట్టదు. నేను అడుగుతున్నాను, దయచేసి వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతే, ఇంతకన్నా ఇంకేం చెప్పలేను. సో ఇంకా డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోతే, నిన్న తనుజ గారికి సేమ్ రొటీన్గా సుమన వాళ్ళ డాటర్స్ వచ్చారు, చాలా క్యూట్గా అనిపించారు. వాళ్ళు వచ్చారు, టాప్ 5 పెట్టారు, అయిపోయింది. సో ఇలా ఒక్కొక్కరు వచ్చారు. అండ్ డీమాన్ పవన్ వాళ్ళ ఫాదర్ వచ్చారు. సో నెక్స్ట్ లెవెల్ అనమాట. బాగా మాట్లాడారు, బాగా అనిపించింది నాకు. సో తమ్నెల్లో పెట్టలేకపోయాను, ఏమనుకోవద్దు, ఎందుకంటే అక్కడ ప్లేస్ చాలలేదు. నాకు మెయిన్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి అవి పెట్టాల్సి వచ్చింది. సో డీమాన్ ఫాదర్ వచ్చారు, సూపర్గా మాట్లాడారు. నాగార్జున గారు అభిమానట, ఏఎన్ఆర్ గారు అభిమానట, సూపర్గా మాట్లాడారు. అరే ఇది కదరా మన మిడిల్ క్లాస్ మెంటాలిటీస్, ఇది కదరా మన మిడిల్ క్లాస్ బతుకులు, నీతి న్యాయం ధర్మం. కళ్యాణ్ ఫాదర్ అలాగే అన్నారు, డీమాన్ ఫాదర్ కూడా అలాగే అన్నారు. ఇద్దరిని చూస్తే అర్థమవుతుంది ఎందుకు వీళ్ళు ఇంత మంచిగా ఉంటున్నారు అనేసి. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చింది అనమాట ఇది. సో బాగా అనిపించింది. సో ఇది ఓకే. ఇప్పుడు తనుజ గారి గురించి మాట్లాడదాం భయ్య. తనుజ గారు వాళ్ళ ఫ్యామిలీస్ రాలేకపోయారు, ఎందుకంటే వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఒకటి ఉంది కదా. సో వాళ్ళకి అవ్వలేదు, వాళ్ళు రాలేకపోయారు. సో వాళ్ళు ఏంటి ఈవిడికి క్లోజ్ అనమాట, వీళ్ళు ఫ్రెండ్స్. సీరియల్ కో యాక్ట్రెస్ అని చెప్పుకోవచ్చు, అంటే ఇంతకు ముందు సీరియల్ చేశారు కదా. సో ఇక్కడ పవన్ సాయి వచ్చారు, అతను సీరియల్ యాక్ట్ చేసిన అతనే. అండ్ ఇంకోటి హరిత గారు వచ్చారు, హరిత గారు ఆవిడ కూడా సీరియల్లో యాక్ట్ చేసిన వాళ్ళు. ఓకే, క్లియర్. ఇక్కడ వచ్చాక తనుజ ఎమోషన్ ఎంతమందికి జెన్యున్గా అనిపించింది, అలాగే ఎంతమందికి క్రింజ్ అనిపించింది నాలాగా. సో నాకైతే భయ్య అస్సలు సూట్ అవ్వలేదు, అస్సలు ఎమోషన్ అనిపించలేదు. చూస్తున్నంతసేపు ఆర్టిఫిషియల్ ఎమోషన్ లాగా అనిపించింది. ఇంకోటి ఏంట్రా అంటే, ఇది ఎమోషన్స్ కాదు భయ్య, లూజ్ మోషన్స్ పట్టుకుని ఆ ఎమోషన్స్ చూసాక నాకు, ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు, ఏంట్రా నీకు అంత పగా తనుజ మీద, మా తనుజ పాప జోలికే వస్తావా అని మీరు అడగొచ్చు, నన్ను తిట్టొచ్చు, నాకు దుబ్బులెట్టచ్చు, పర్లేదు. కానీ నాకు అనిపించింది చెప్పకపోతే నాకు మనసు పీకేస్తుంది, లాగేస్తుంది. సో ఒకటే చెప్తున్నాను, తనుజ నిన్న ఆ సిచ్యువేషన్, ఆ సీన్ అంతా ఇలా చూశాను భయ్య. నేను ఇలాగ సిగ్గేసింది నాకు. అంత 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 దారుణంగా ఉందన్నమాట. అంటే అంత ఒరిజినల్గా అనిపించలే నాకు ఆ ఎమోషన్. సో ఇప్పుడు నా మాటకి ఎవరు ఏకీపిస్తారో వాళ్ళు లైక్ చేయండి, అక్కడ కింద కామెంట్ చేయండి. భయ్యా నాకు అలాగే అనిపించింది, నీకు ఎవరు ఏం దుబ్బులెట్టడు, కంగారు పడకు, మాకు అలాగే అనిపించింది అని కామెంట్ చేయండి. అబ్బా సాయిరామ్ అని గుండెలు పట్టుకుంటారు. నేను అందరిలాగా కొంతమంది చెప్తారు శుద్ధపోస మాటలు అనమాట, వెన్నపోస్తారు. ఎలాగంటే వావ్ దిస్ బ్యూటిఫుల్ ఎమోషన్, దిస్ బ్యూటిఫుల్ గ్రేట్ ఎమోషన్ ఇన్ ద హోల్ వరల్డ్ అని చెప్తారు. అంత వెన్నపోస మాటలు, శుద్ధపోస మాటలు మనకు రావు భయ్య, అంత పుయ్యలేను నేను. సో నాకు మనసుకి ఏమనిపించింది అదే చెప్తున్నాను. నాకు క్రింజ్ 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 అంతే, క్రింజ్ ప్రో మ్యాక్స్. చాలా చిరాకేసింది. ఎంత చిరాకేసిందంటే, అరే ఏంట్రా ఇలా ఉన్నారు అసలు, ఇంత ఏడుపులు, ఇంత అంటే కనీసం ఫ్యామిలీ వస్తే కూడా ఇంతలా ఏడుస్తారా అన్న ఫీలింగ్ వచ్చింది. వీళ్ళు సీరియల్ యాక్ట్రెస్, కో యాక్ట్రెస్, ఓకే క్లోజు, ఓకే 20 years నుంచో 30 years నుంచో వీళ్ళు క్లోజు, ఓకే ఐ కెన్ అండర్స్టాండ్. కానీ నాకు ఎందుకు జెన్యున్గా అనిపించలేదు భయ్య. చెప్పాలనిపించింది, చెప్తున్నాను. నాకైతే అస్సలు జెన్యున్ అనిపించలేదు, నిజంగా చాలా క్రింజ్ లాగా అనిపించింది. ఇలా చూశాను, ఇలా తల పట్టుకొని చూశాను. సో ఇది నాకు అనిపించిన ఫీలింగ్. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది అడుగుతున్నారు అనమాట, మీరు ఏంటి భయ్యా చెప్పు అని చెప్పి. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను అదే మాట, ఇక్కడ వీడియోలో కూడా చెప్తున్నాను. నాకైతే నచ్చలేదు ఆ ఎమోషన్ చూస్తే, నాకు లూజ్ మోషన్స్ పట్టుకుని. సో ఇంకోటి ఏంటంటే, వీళ్ళు టాప్ 5 పెట్టారు. వీళ్ళు టాప్ 5 ఎవరెవరు పెట్టారు, రివర్స్ ఆర్డర్లో పెట్టారు. రివర్స్ ఆర్డర్లో 5th ప్లేస్లో ఇమాన్యుల్ పెట్టారు. అలాగే ఒక్క నిమిషం ఇక్కడ రాసుకున్నాను, అందుకే 5th ప్లేస్లో ఇమాన్యుల్, 4th ప్లేస్లో కళ్యాణ్ పెట్టారు, 3rd ప్లేస్లో బర్నీ గారిని పెట్టారు, 2nd ప్లేస్లో రీతు, అండ్ 1st ప్లేస్లో తనుజ. అఫ్కోర్స్ ఇది రాంగ్. ఓకే, 2nd ప్లేస్లో రీతు అంటే కొంచెం కామెడీగా ఉందనుకోండి, అది వేరే విషయం. ఓకే, వాళ్ళు ఆల్రెడీ చెప్పారు ఇది ఆర్డర్ వైజ్గా కాదు, టాప్ 5లో వీళ్ళు ఉండే అవకాశం ఉందని చెప్పారు వాళ్ళు. సో వాళ్ళ ప్రకారంగా టాప్ 5 అంట. బర్నీ గారు బర్నీ అంటారు ఏంటి భయ్య, ప్రతి ఫ్యామిలీ వచ్చి ఏంటి బర్నీ అంటారు, అసలు నాకు అర్థం కావట్లేదు. ఏంటి కుటుంబం గోలా. సో ఇక్కడ ఈ అఫ్కోర్స్ ఏంటి లేదు, ఆ తనుజ గారు అన్న అది అని అన్నారు, ఆ నెగిటివిటీ అసలు ఉండకూడదు బయట అని చెప్పి
భరణి గారిని పెట్టేశారు, ఏం లేదు. కళ్యాణ్ ఇక్కడ ఇమాన్యుల్ పెట్టినప్పుడు మాట్లాడారు ఇమాన్యుల్ గురించి, తర్వాత కళ్యాణ్ గురించి పెట్టినప్పుడు కళ్యాణ్ హాయ్ బాగా ఆడుతున్నారు అంతే, క్లోజ్ అయిపోయా. తర్వాత భరణి గారు పెట్టారు, సూపర్గా మాట్లాడాడు. పవన్ సాయి కూడా మాట్లాడాడు, ఇమాన్యుల్ గురించి మాట్లాడాడు. తర్వాత రీతు గురించి పెట్టినప్పుడు పవన్ సాయి మాట్లాడారు, హరిత గారు ఇద్దరు మాట్లాడారు. తర్వాత తనుజ గురించి పెట్టినప్పుడు అఫ్కోర్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు, క్రింజ్. సో అది వేరే విషయం. కానీ కళ్యాణ్ గురించి పెట్టినప్పుడు మాత్రం మాట్లాడలే. ఎందుకు మాట్లాడలేదు? ఏంటి వీళ్ళకి సమస్య నాకు తెలియదు. మీకేమైనా తెలిస్తే ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. నాకైతే అర్థం కాలే. అరే ఏంట్రా అంత సమస్య, అంత తప్పు ఏం చేశాడు కళ్యాణ్, అంత పగపెట్టేసారు ఏంటి, అంటే అంత మాట్లాడుకోవడానికి ఏంటి కారణం అని. ఆ కారణం ఏమైనా మీకు అనిపిస్తే ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే అర్థమే కావట్లేదు అసలు వీళ్ళు ఎందుకు అంత, అంటే ఈ అందరి గురించి మాట్లాడడం కొనే కళ్యాణ్ గురించి మాట్లాడడం ఏం లేదా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో మీకు అలాగ వచ్చిందా? కింద లైక్ చేసి కామెంట్ చేయండి. సో ఓకే, ఇక్కడతో ఇది సమాప్తం. తనుజ గారి గురించి ఇంతకన్నా చెప్పి నేను ఇది చేయాలనుకోవట్లేదు. సో ఓకే, నాకైతే ఇలా అనిపించిందని చెప్దాం అనుకుంటున్నాను. అందరిలా సొద్దుపోసి మాటలు నేను చెప్పలేను. సో మీకు ఈ గణేష్ గారు చెప్పిన పాయింట్ కరెక్టే అని అనిపిస్తే కింద లైక్ చేసి కామెంట్ చేయండి. తర్వాత ఈరోజు నామినేషన్స్ గురించి వద్దాం భయ్యా. నామినేషన్స్లో 2 రకాలుగా జరుగుతాయి నామినేషన్స్. ఒకటి సీక్రెట్ నామినేషన్, మీరు ఆల్రెడీ ప్రోమో 1 చూసుంటారు. ఒకటి సీక్రెట్ నామినేషన్ అనమాట. అంటే ఒక్కొక్కరు అక్కడ డెన్ ఏరియాకి వచ్చి, గార్డెన్ ఏరియాలో డెన్ ఏరియా ఉంది కదా, అక్కడ బాక్స్ ఉంటుంది అనమాట, బ్యాలెట్ బాక్స్. ఆ బాక్స్లో వీళ్ళు ఎవరు నామినేట్ చేద్దాం అనుకున్నారు ఒక్కరినే ఆ పేరు రాసి ఆ కార్డు మీద అందులో పడియాలి. సో ఇది సీక్రెట్, ఒక్కొక్కరు ఎవరు నామినేట్ చేస్తున్నారు మిగతా వాళ్ళకి తెలియదు. సో అలా ఒక్కొక్కరు నామినేట్ చేసుకుంటూ వెళ్ళారు. మొత్తానికి సెకండ్ రౌండ్ ఉంటుంది. ఆ సెకండ్ రౌండ్ ఏంటి? ఓపెన్ నామినేషన్స్. ఈసారి సీక్రెట్ కాదు, ఈసారి ఇంకొకరు నామినేట్ చేయాలి. ఎలాగా? అందరి ముందు నామినేట్ చేయాలి, ఆ ఫోటో తీసుకెళ్లి ఫైర్లో పడేసి నామినేట్ చేయాలన్నమాట. అది అలాంటి ప్రాసెస్, అది సెకండ్ రౌండ్. సో ఈ 2 రౌండ్లు జరిగాక ఎవరెవరు నామినేట్ చేశారో కింద చూద్దాం ఒకసారి. భరణి ఏమో మన కుటుంబాన్ని నామినేట్ చేసుకున్నారు. దివ్య గారిని అండ్ తనుజ గారిని ఇద్దరిని భరణి గారు నామినేట్ చేశారు. తర్వాత అంటే సీక్రెట్ నామినేషన్లో చేసినట్టున్నారు తనుజని, దివ్యనా ఓకే, ఒకరిని సీక్రెట్ నామినేషన్లో, ఒకటి ఫైర్ నామినేషన్లో చేశారన్నమాట భరణి గారు. ఇప్పుడు నేను చెప్పేవన్నీ అలాగే జరుగుతాయి. తనుజ గారు 2 నామినేట్ చేశారు, డీమన్ పవన్, దివ్య. ఇమాన్యుల్ 2, తనుజ, డీమన్. సుమన్ 2 నామినేట్ చేశారు, సంజన అండ్ తనుజ. తర్వాత దివ్య 2 నామినేట్ చేశారు, భరణి అండ్ తనుజ. రీతు కూడా నామినేట్ చేసింది, కళ్యాణ్ అండ్ సంజన నామినేట్ చేసింది అనమాట రీతు. తర్వాత సంజన గారు కూడా నామినేట్ చేశారు, తనుజ అండ్ భరణి. తర్వాత కళ్యాణ్ నామినేట్ చేశాడు ఎవరినంటే సుమన్ని అండ్ డీమన్ని. అండ్ డీమన్ నామినేట్ చేసింది కళ్యాణ్ని అండ్ ఎమాన్యుల్ని. ఓకే అయిపోయింది. ఇప్పుడు ఎవరెవరు నామినేట్ చేశారో కూడా చెప్పాను, మీకు క్లియర్గా చెప్పాను. ఇప్పుడు మొదలవుతుంది భయ్యా. చాలా 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 పెద్ద గొడవ జరిగింది డీమాన్ పవన్కి కళ్యాణ్కి. ఎస్, ఆల్మోస్ట్ కొట్టుకునేంతవరకు వెళ్ళిపోయారట. అంటే మీరు షాక్ అయిపోవచ్చు, ఏంట్రా అంత జరిగిపోయిందని. అంత జరిగింది. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని అనేది మనం ఎపిసోడ్ చూస్తే కానీ, లైవ్ చూస్తే కానీ మనం చెప్పలేము, ఏటి క్లారిటీకి రాలేము. కానీ ఇద్దరు అమ్మ నా బూతులు తిట్టించుకొని కొట్టుకునేంత స్టేజ్కి వెళ్ళిపోయారట. అమ్మ నా బూతులు అనేసి నేను ఎక్కడో విన్నాను, ఇది కరెక్ట్ అప్డేట్ కాదు తెలియదు, బట్ కొట్టుకునే స్టేజ్ వరకు అయితే వెళ్ళిపోయారు, ఇది మాత్రం కన్ఫర్మ్. ఆల్మోస్ట్ ఇంకా కొట్టుకుపోయారట, అంత ఫైర్ అయిపోయారట. వీళ్ళిద్దరికి గొడవ అవుతుంటే మధ్యలో రీతు కూడా వచ్చిందట. సో రీతు డీమాన్ వర్సెస్ కళ్యాణ్. సో వీళ్ళు ముగ్గురికి గొడవ జరిగింది. చాలా 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 పెద్ద గొడవ అట. బిగ్ బాస్ సీజన్ 9, ఈ సీజన్ 9 మొత్తానికి ఇదే బిగ్గెస్ట్ గొడవ అట. అంత గొడవ ఏది జరిగిందో నాకు కుతూహలంగా ఉంది. ఏదైనా ప్రోమో 2 వస్తే నాకు ఆ ప్రోమో 2లో పెట్టొచ్చు, నాకు అనిపిస్తుంది ప్రోమో 2లో ఆ గొడవ పెడతారేమని. చాలా పెద్ద గొడవ జరిగింది. అండ్ అంతేకాదు సంజన గారికి రీతుకు కూడా పెద్ద గొడవ జరిగినట్టుంది. వాళ్ళు కూడా బూతులు మాట్లాడేసుకున్నారు. రీతుకి కాదు, రీతుకేనా? రీతుకి అనుకుంటా. రీతు ఎవరు నామినేట్ చేసింది? కళ్యాణ్ సంజన చేసింది. సో సంజన గారికి రీతుకి పెద్ద గొడవ జరిగింది. వీళ్ళు కూడా బూతులు మాట్లాడేసుకునే అంత స్టేజ్కి వెళ్ళిపోయారు అనమాట. సో తనుజతో కూడా గొడవ అయ్యింది. ఎవరెవరితో అయ్యింది అనేది మనకి ఇంకా క్లారిటీ లేదు. నేను అంత క్లారిటీగా ఓపెన్గా చెప్పలేకపోతున్నాను. ఇన్స్టాగ్రామ్లో చెప్తాను, అక్కడికి వచ్చాను. యూట్యూబ్లో అంతకన్నా ఎక్కువ చెప్పకూడదు. సో తనుజ కూడా పెద్ద గొడవ అవుతుంది. అండ్ ఇంకో కామెడీ ఏంటంటే, ఈ వారం నామినేషన్ జరుగుతాయి కదా, ఎక్కువ ఓట్లు పడింది కూడా తనుజ గారికి అట. ఆల్మోస్ట్ 5 ఓట్స్ ఎంతో పడ్డాయట. సో తనుజ గారికి ఎక్కువ నామినేట్ చేశారనమాట అందరూ కలిపి. ఇంకేంటి బయట టార్గెట్ అంటారుగా. ఒక్క నిమిషం చెప్తున్నాను. 1 2 3 4 5 ఓట్లు పడ్డాయి భయ్యా తనుజ గారికి. సో మీరే ఊహించుకోండి, ఆల్మోస్ట్ హౌస్లో 5 నామినేట్ చేశారనమాట తనుజ గారికి. ఈవిడికి హైయెస్ట్ ఓట్స్ అనమాట ఈ వీక్ నామినేషన్స్లో. సో మీరు ఈ వారం ఎవరికి ఓట్లు వేస్తారు? ఎక్సెప్ట్ రీతు, ఎందుకంటే రీతు కెప్టెన్ కాబట్టి. రీతు తప్ప మిగతా వాళ్ళందరూ నామినేషన్స్లో ఉంటారు ఈ వీక్. ఎవరికి మీరు ఓటేస్తారు? ఎవరు ఈ సీజన్ విన్ అవ్వాలనుకుంటున్నారు? ఎవరు ఈ వీక్ వెళ్ళిపోవాలనుకుంటున్నారు? ప్రతి ఒక్కటి కింద కామెంట్ చేయండి భయ్యా. ఇది నా రివ్యూ. మీ రివ్యూ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో ఉండాలి. మీరు కూడా రివ్యూస్ ఆ విషయం మర్చిపోద్దు.
సో అంతేనా, ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నాయా? అంతే. సో ఇది నేను చెప్పాలనుకుంటుంది ఈ వీడియోలో. చాలా సింపుల్ అండ్ షార్ట్ వీడియో. మీరు చూసుకుంటే కింద టైం కూడా అంత లాంగ్ వీడియో ఏం కాదు, చిన్న షార్ట్ వీడియో. మీరు ఏంటంటే లైక్ చేయండి ప్లీజ్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి అప్డేట్స్ ఎన్నో ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి, ఎన్ఆర్సీ అఫీషియల్ పేజ్ అని ఉంటుంది, ఎన్ఆర్సీ అఫీషియల్ పేజ్. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి. చాలా 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 బాగుంటుంది ఈరోజు ఎపిసోడ్. పెద్ద పెద్ద గొడవలు 2-3 జరుగుతాయి, చాలా పెద్ద గొడవలు జరుగుతాయి అనమాట. అందులో మెయిన్ ఈ కళ్యాణ్ది డీమోన్ అనమాట. సో ఇది ఈరోజు వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.